ఇది 24-25 2,66,240 రూపాయలు. అదే మరి ఇక్కడ చూసినప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25-26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%. ఇక్కడికి వచ్చే జిఎస్టిపి మన పర్ క్యాపిటా వస్తే 2,66,000 నుంచి 3,11,000. ఇది మీ అందరి ముందరుంది. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చాలా స్పష్టంగా మీకు అందరికీ టార్గెట్లు ఇచ్చాం, డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఇప్పటికే చాలా సెన్సిటైజ్ చేశాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం 47కి తయారు చేశాం. ఈరోజు మనం చూస్తే 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28-29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది లాస్ట్కి వెళ్లే కొందికి 309 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 54,60,708 రూపాయలు తలసరి ఆదాయం. స్థూలంగా మీకు చెప్పాం. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విత్ క్లియర్ కట్ గోల్స్కి వెళ్తున్నాం. 2047 మేము చేస్తాం. ఇప్పుడు ఏమి చేయమంటే కుదరదు. ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆడిట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా సమావేశం అవుతాం. ఎక్కడ చేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం.